అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శివంగి వ్లాగ్స్. మీరు షార్ట్ వీడియోలో చూసుంటారు కదా. సో ఈ లాంగ్ వీడియోలో దేని గురించి డిస్కస్ చేద్దామంటే, రీసెంట్గా ఒక సోల్జర్ ట్రైన్లో డోర్ దగ్గర పడుకుంటూ ట్రావెల్ చేయడం మనం చూసే ఉంటాం కదా. అలాంటి సిచ్యువేషన్ ప్రతి ఒక్క సోల్జర్ ఎందుకు ఫేస్ చేయాల్సి వస్తుంది, నేను కూడా ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్ మా హస్బెండ్తో కలిసి ఫేస్ చేశాను. ఎలా ఫేస్ చేశాను అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఏమైంది అంటే, ఆపరేషన్ సింధూర్ రీసెంట్గా జరిగింది కదా. 0 టైంలో వాళ్ళని రిపోర్ట్ చేయమని చెప్పడం వలన వాళ్ళకి ఇంకా ఏ ఆప్షన్ లేదనమాట. సో అలాగే ట్రైన్ ఎక్కేసి వచ్చారు. వాళ్ళు అలాంటప్పుడు అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చినప్పుడు జనరల్లో ఎక్కి కూర్చోలేరు కదా. సో నా స్లీపర్ కానీ ఏసీ బోగీస్ కానీ ఎక్కారనమాట. అలాగే ఎక్కినప్పుడు వాళ్ళని దొంగల్లా చూడకండి. ఎందుకంటే వాళ్ళు ఏదో ట్రిప్లకో లేకపోతే తిరగడానికో ఎంజాయ్ చేయడానికి వెళ్ళట్లేదు కదా. మన దేశాన్ని రక్షించడం కోసం డ్యూటీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నారనమాట. అలాంటి వాళ్ళకి కొంచెం కూర్చోడానికో లేకపోతే 1 గంట 2 గంటలో రెస్ట్ తీసుకోవడానికో మీ సీట్ ఇచ్చినంత మాత్రాన మీ ఆస్తి తరిగిపోదు. అలా అని చెప్పి ఎవరి దగ్గర మీరు తక్కువ కూడా అయిపోరనమాట. అలాంటి వాళ్ళకి మీరు కొంచెం హెల్ప్ చేయడం వల్ల మీ రెస్పెక్ట్ ఇంక పెరుగుతుంది, కానీ మీ రెస్పెక్ట్ తగ్గదనమాట. సో ఇంక నెక్స్ట్ టైం ఇలాంటిది ఎవరైనా ఫేస్ చేస్తే కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఇలాంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడైనా ఫేస్ చేశాను మా హస్బెండ్తో కలిసి. ఎప్పుడంటే రీసెంట్గా జనవరిలో మేము సెలవుకి వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో అప్పుడు ఏంటంటే 1 మంత్ నుంచి లీవ్ అడుగుతున్నాం, కానీ మాకు లీవ్ శాంక్షన్ అవ్వలేదు. ఒక 5 డేస్ ముందు లీవ్ శాంక్షన్ చేశారనమాట. అప్పుడు ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాం, కానీ ఏమైందంటే అది వెయిటింగ్ లిస్ట్లో ఉండిపోయింది. ఇక్కడ నుంచి కాశ్మీర్ నుంచి జమ్మూ వరకు ఫ్లైట్లో వెళ్ళిపోయాము. జమ్మూ నుంచి ఢిల్లీ వెళ్ళాల్సిన ట్రైన్ మాకు కన్ఫర్మ్ అయిపోయింది. అక్కడ నుంచి మేము ఢిల్లీ వెళ్ళిపోయాము. ఢిల్లీ చేరేసరికి మార్నింగ్ అయింది. ఇంకా ఢిల్లీ నుంచి వైజాగ్ ట్రైను ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ 7-7:30కి ఉందనమాట. సో ఏంటి డే అంతా ఖాళీ కదా అని చెప్పి మేము కొంచెం షాపింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. అంటే దగ్గర ఉన్న షాపింగ్స్కి తిరిగామన్నమాట. మార్నింగ్ లగేజ్ అంతా ఏం చేసామంటే రైల్వే స్టేషన్లో లోకర్స్ ఉంటాయి కదా, అందులో పెట్టేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరలో సర్దార్ బజార్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఇంకా తిరిగేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి సరోజిని మార్కెట్కి వెళ్దామని చెప్పి అనుకున్నాము. సరోజిని మార్కెట్ వెళ్ళి దగ్గర ఎంటర్ అయ్యాము లోపలికి. 1-2-3 షాపులు తిరిగాము. ఇంకేంటంటే మెసేజ్ వచ్చింది మా ఆయనకి, ఇంకేంటి ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ అయిపోయాయి అని చెప్పి. అప్పుడు చాలా టెన్షన్ అనిపించింది తెలుసా. ఎందుకంటే మనం ఏమైనా దగ్గరలో ఉన్నామా, ఆటోనో లేకపోతే బస్సు ఎక్కి వెళ్ళిపోవడానికి, అంత దూరం ఎలా వెళ్తాం, ఇంకా చాలా టెన్షన్ అనిపించింది అనమాట. సో అప్పుడు ఏంటి, ఇంకా అక్కడ షాపింగ్ బంద్ చేసేసి రైల్వే స్టేషన్కి వచ్చాం. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ అనమాట. అప్పుడు ఏం చేద్దామని అంటే మా హస్బెండ్ ఏమన్నారంటే, మనం ఇప్పుడు ఫ్లైట్కి వెళ్ళిపోదామని చెప్పి అన్నారు. ఇంకా ఫ్లైట్ టికెట్స్ ఓపెన్ చేసి చూసేసరికి పర్సన్కి 26,500 ఉంది. నాకు మా హస్బెండ్ మా పాపకి 13,500. దగ్గర మా ముగ్గురికి కలిపి 70,000 దగ్గర అవుతుంది అనమాట. 70,000 దగ్గర అయితే నేను అన్నాను, 2 గంటలకి 70,000 పెట్టాలా, ఏం అవసరం లేదు, ట్రైన్కి అతనికి ఎంతో కొంత కట్టేసి ట్రైన్కి వెళ్ళిపోదాము అని చెప్పి అన్నాను అనమాట. టీటీకి ఎంతో కొంత ఇచ్చేస్తే సీట్ ఇస్తారని చెప్పి నేను అన్నాను. మా హస్బెండ్ అన్నారు, టీటీకి ఎంతో కొంత ఇచ్చేయడం అంటే డబ్బులు తీసేసుకుంటారు కానీ సీట్ ఇవ్వరు, సీట్లు ఖాళీ ఉంటే కదా ఇస్తారు మనకి, సీట్ ఖాళీ లేకుండా ఆయన ఎలాగ ఇస్తారు మనకి అని చెప్పి అన్నారనమాట. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇటు ఫ్లైట్కి వెళ్ళలేము, ఆ ట్రైన్కి వెళ్ళలేము, దూరంగా ఇక్కడ ఉండిపోయి ఇక్కడ లీవ్ చూస్తే అయిపోతుంది, ఏం చేయాలో ముందుకు వెళ్ళలేని వెనక్కి రాలేని సిచ్యువేషన్ ఫేస్ చేసామన్నమాట. అప్పుడు ఏంటంటే మాతో పాటు ఒక తెలుగు ఫ్యామిలీ వస్తుంది వైజాగ్కి. వాళ్ళకి 2 చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి కూడా టికెట్ బుక్ చేశారు. వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది, వాళ్ళు 1 మంత్ కోసం వచ్చారనమాట ఇక్కడ తిరగడానికి. సో వాళ్ళు ఏమన్నారంటే, రేపు మాకు ట్రైన్ ఉంది, మా ట్రైన్కి వచ్చేయండి, 2 పిల్లల సీట్ ఉంది కదా మీ ఇద్దరికి ఇస్తాము అని చెప్పి వాళ్ళు అన్నారనమాట. బాబు దేవుళ్ళ కనిపించారా బాబు అనుకున్నాను నేను. అప్పుడు ఏంటంటే వాళ్ళతో వెళ్ళాలంటే ఆ రోజు నైట్ అక్కడే స్టే చేయాలి రైల్వే స్టేషన్లోనే. సో అప్పుడు రైల్వే స్టేషన్లోనే ఉండిపోయాము. మా హస్బెండ్కి ఏంటి ఒక అలవాటు అంటే, ఎక్కడికి వెళ్ళినా సరే ఒక బ్లాంకెట్ పెట్టుకుంటారనమాట. సో ఆ బ్లాంకెట్ పెట్టుకోవడం చాలా యూజ్ అయింది. దాన్ని మా మోక్ష తల్లికి చుట్టూరు కప్పేసి కిందన పరిచేసి దాని మీద పడుకుని పెట్టామన్నమాట, దానికి వెచ్చగా ఉండేలాగా. ఇంకా నేను మా హస్బెండ్ ఏం చేసామంటే, పక్కనున్న షాప్లో న్యూస్ పేపర్లు కొని దాని మీద కవర్లు న్యూస్ పేపర్లు అన్నీ కొనుక్కొని తెచ్చుకొని కింద వేసుకుని అట్ల మీద కూర్చున్నాం. ఆ రోజు నైట్ అస్సలు పడుకోలేదు. ఎందుకంటే మేము ఉన్నది ఢిల్లీలో దొంగల గురించి తెలిసిందే కదా. ఇలా కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు మన బ్యాగులు మాయం చేసేస్తారు. ఇంకా అలాంటి సిచ్యువేషన్లో ఇంకా లగేజ్ని చిన్నపిల్లల్ని పడుకోవడం మంచిది కాదని చెప్పి మేమిద్దరం మెలుకునే ఉన్నామన్నమాట. ఆ రోజు నైట్ ఏమైందంటే ఫుల్ నా బాడీకి చలి పెట్టేసింది. ఎందుకంటే డిసెంబర్లో నార్త్లో ఎంత చలి ఉంటుంది, జనవరిలో నార్త్లో ఎంత చలి ఉంటుంది అంటే అంత భయంకరంగా ఉంటుంది అనమాట. పైనుంచి మంచు పడిపోతుంది, కింద నుంచి టైల్స్ చాలా చల్లగా ఉన్నాయి. ఇంకా బాడీ మొత్తం తిమ్మిరి పట్టేసి ఫీవర్ వచ్చేసింది. కోల్డ్ ఫీవర్గా వచ్చాయి అనమాట. సో మార్నింగ్ ట్రైన్ వచ్చింది, ట్రైన్ ఎక్కిపోయిన తర్వాత టీటీ వచ్చారు. టీటీకి మా హస్బెండ్ ఎంతో సమ్ అమౌంట్ కట్టేసి మాకు సీట్లు ఇచ్చారనమాట. ఆ పిల్లలిద్దరు సీట్లో మేము పడుకుని వెళ్ళిపోయాము.
ఇంకా ఏంటంటే ఒకే ఒక్క డౌట్ నాకు, ఒకవేళ వీళ్ళు లేకపోయి మాకు సీట్లు కన్ఫర్మ్ అవ్వకపోయి అతనికి మేము డబ్బులు ఇచ్చినా సరే మాకు సీట్ ఇవ్వకపోతే మా సిచ్యువేషన్ ఏంటి, మా పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా భయం వేసింది తెలుసా. నేను అప్పుడు అన్నాను మా హస్బెండ్ తోటి, నాకు టికెట్ కన్ఫర్మ్ అయితేనే ఇక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళు, లేకపోతే వెయిటింగ్ లిస్ట్లో ఉంటే నేను ఎక్కడికి రాను, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళకని చెప్పి చాలా కోపం వచ్చేసింది. ఎందుకంటే విపరీతమైన ఫీవర్, కోల్డ్, నేను చాలా సిక్ అయిపోయాను, బాడీ పెయిన్స్. ఇంకా 1 మంత్కి లీవ్ వెళ్ళాను కానీ అసలు ఎంజాయ్ చేయలేకపోయాను, ఎందుకంటే 10 రోజులు ఆ ఫీవర్ తోటే సఫర్ అయ్యాను నేను. సో అందులో నేను ఫుల్ మా హస్బెండ్కి తిట్టేశాను అనమాట, నువ్వు ఎందుకు ఇలా చేసావు, కన్ఫర్మ్ అవ్వకుండా వెయిటింగ్ లిస్ట్లో ఉండేటప్పుడు ఎందుకు తీసుకొచ్చావు ఇలాగలగని చెప్పేసి. తెలుసు ఆ సిచ్యువేషన్ తెలుసు, ఎందుకంటే వాళ్ళు 5 days ముందే లీవ్ శాంక్షన్ చేశారని చెప్పి తెలిసి మరి ఇంకా తట్టుకోలేకపోయాను అనమాట కోపర్ని. సో ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఫ్యామిలీ కూడా కొన్నిసార్లు ఫేస్ చేయాల్సి వస్తుంది. మీ మొక్కలమే కాదు, మాతో పాటు పంజాబ్ నుంచి ఎయిర్ ఫోర్స్లో ఉంటారనమాట, వాళ్ళు కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్, వాళ్ళకి కూడా టికెట్ క్యాన్సిల్ అయిపోయింది, వాళ్ళు కూడా టీటీకి డబ్బులు కట్టి వాళ్ళకి ఇచ్చారులేండి సీటు. సో 3 years ఉంటుంది బాబు, 3 years బాబు ఉన్నారు వాళ్ళకి, వాళ్ళు కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారనమాట. వాళ్ళు విజయనగరంలో దిగిపోయారు, మేము విశాఖపట్నంలో దిగామన్నమాట. మామూలుగా లేదు ఆ రోజు, నరకం అంటే ఇలా ఉంటుందా అని చెప్పి అనిపించింది, చాలా భయపడిపోయాను ఆ రోజు, ఇంకా మాటలు లేవు, అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశానమాట. సో ఏంటంటే ఇంకా ఒకసారి ఏమైందంటే ఈ ట్రైన్లోనే టికెట్ గురించి మన సోల్జర్ కింద టీటీకి గొడవ అయ్యి ఏం చేశారంటే అతను మన సోల్జర్ని ట్రైన్లో నుంచి బయటకు తోస్తారనమాట. కదులుతున్న ట్రైన్లో నుంచి బయటకు తోసడం వల్ల కాలు 2 ఇరిగిపోయాయి అతనికి. సో అప్పుడు ఆ ట్రైన్ నిండా మన సోల్జర్సే ఉన్నారు, చితక్కొట్టేశారు ఇంకా అతనికి. ఇంకా రైల్వే పోలీసులు వచ్చి కాపాడకపోతే ఇంకా అతను ఏం చేద్దరో మరి ఊహించలేమన్నమాట. అలాగ చేశారు అతను. అతను మనిషో లేకపోతే పశువో అర్థం కావట్లేదు. కడుపుకి అన్నం తినేసి డ్యూటీలో ఆ రోజు అన్నం తినేసి డ్యూటీకి వచ్చాడు, లేకపోతే ఇంకేమైనా తినేసి డ్యూటీకి వచ్చాడు తెలియదు, కానీ చిన్న టికెట్కి గొడవ అయితే ట్రైన్లో నుంచి తోసేస్తారా? ఇలాంటి మనుషులు ఉన్నారు తెలుసా. సో అలాంటి మనుషులు ఉన్నా సరే అవేవి మనసులో పెట్టకుండా మన దేశం కోసం ఫైట్ చేస్తున్నారు చూసావా, వీళ్ళు రియల్ హీరోస్ అనమాట. ఇప్పుడు మాకు రెస్పెక్ట్ ఇవ్వండి, మాకు ఇది ఇవ్వండి, అది ఇవ్వండి అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు అడగరు. ఎందుకంటే మనం నార్మల్గా చూస్తూ ఉంటాం, కొందరు మాకు జీతాలు పెంచండి, మాకు ఈ ఫెసిలిటీస్ ఇవ్వండి, ఆ ఫెసిలిటీస్ ఇవ్వండి అని చెప్పి ధర్నా చేయడం చూస్తూ ఉంటాం. కానీ ఏ రోజైనా ఒక సోల్జర్ అయినా మాకు ఈ ఫెసిలిటీస్ ఇవ్వండి, ఇలా చేయండి, అలా చేయండి, మాకు జీతాలు పెంచండి అని చెప్పేసి ఏ రోజైనా ధర్నా చేయడం చూసారు ఎక్కడైనా? అది సోల్జర్ అంటే. అర్థమైందా? వాళ్ళు జీతం కోసం పని చేయట్లేదు, వాళ్ళు చేసిన పనికి వాళ్ళు జీతం ఇస్తున్నారనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో వల్ల నెక్స్ట్ ఎప్పుడైనా మీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా అంటే ఎవరైనా సోల్జర్ ఫేస్ చేసి మీరు చూస్తే కనీసం మీరు మారి కొంచెం హెల్ప్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? నేను ఫేస్ చేసిన సిచ్యువేషను, నేను ఒక్కసారికే ఇంత కోపడిపోయి మా హస్బెండ్ మీద వచ్చేసాను, టికెట్ కన్ఫర్మ్ అవ్వకుండా ఎందుకు నువ్వు లీవ్ తీసుకెళ్తున్నావని. అలాంటిది వాళ్ళు సర్వీస్లో ఎన్నిసార్లు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారో ఒకసారి ఆలోచించండి. డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు, ఇంటి నుంచి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు ఎన్నిసార్లు సిచ్యువేషన్ ఫేస్ చేశారో ఒకసారి మీరే ఆలోచించండి. ఇంకేంటంటే మీ హస్బెండ్తో కలిసి మీరు ఎప్పుడైనా ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా? ఒకవేళ మీరే హీరో అయితే మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి, నేను పక్కాగా చదివి రిప్లై ఇస్తాను. ఓకేనా? ఈ వీడియో నేను ఎడిట్ అటు వెయిట్ చేయకుండా పోస్ట్ చేసేస్తాను డైరెక్ట్గా. ఏమైనా కొంచెం తప్పులు ఉంటే వదిలేయండి, ఎందుకంటే దీన్ని పెట్టుకొని నేను ఎడిట్ చేయడానికి నాకు టైం ఉండట్లేదు అనమాట. సో షార్ట్ వీడియోకి టైం ఉండట్లేదు, లాంగ్ వీడియో ఎడిట్ చేయడం అంటే నేను చేయలేకపోతున్నాను. సో అందుకోసం అని చెప్పి ఇలా పోస్ట్ చేసేస్తాను. ఏమైనా తప్పులు ఉంటే దీన్ని ఇలాగ పలికారు, దీన్ని స్ట్రెస్ చేసి పలికారు, దీన్ని నార్మల్గా పలికేశారని చెప్పి కింద కామెంట్స్ పెట్టకండి. ఎందుకంటే నేను పుట్టినప్పటి నుంచి ఇలాగే మాట్లాడతాను, ఇలాగే మాట్లాడుతున్నాను కూడా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను మరి, బాయ్. సీ యూ టుమారో. మోక్ష బాయ్ బోలో, బాయ్.